నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్. నేను మీ డీజే శివ 7151. ఇప్పుడు యూజ్ఫుల్ మాట చెప్పబోతున్నా. ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు ఏ దేశమన్నా పోకముందు తీసుకునే జాగ్రత్తలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మిమ్మల్ని పంపించే వ్యక్తి ఉన్నాడు చూడు, అవి ఇవి మాటలు చెప్తాడు, ఆ మాట వినకూర్రి, ఓకేనా? సెకండ్ది, మీరు ఏ కంపెనీలోకి రాటినరు, ఆ కంపెనీ ఎలాంటిది, మనం ఆడ పోయినాక ఎట్లుంటుంది, మంచిగా ఉంటుందా, తక్లీఫ్ పడబడుతుందా అని చెప్పేసి ముందే తెలుసుకోర్రి. ఎట్లన్నా తెలుసుకోర్రి, కానీ ముందే తెలుసుకోర్రి. మూడోది, ఇంకొకటి, అగ్రిమెంట్ పేపర్ మీద సైన్ పెట్టేటప్పుడు మీకు ఎంత జీతం ఇస్తున్నారు అని చెప్పేసి దాని మీద రాసింది ఉంటుంది. అది అంటే చదవకుండానే సంతకం పెట్టేయడం. పూర్తిగా చదివి, ఒకవేళ మీకు ఇంగ్లీష్లో అర్థం కాకపోతే గూగుల్ ట్రాన్స్లేట్ ఓపెన్ చేయండి. గూగుల్ ట్రాన్స్లేట్ తోటి తెలుగులోనే వస్తుంది, చూసి మరీ సంతకం పెట్టుర్రి. ఇంకొకటి, వీసా వచ్చిన తర్వాత అది టూరిస్ట్ వీసానా, ఎంప్లాయీ వీసానా, అది తెలుసుకోవడం. ఇంకొకటి, కొన్ని కంపెనీలల్లో వీసా తీయడానికి ఏజెంట్లకు పాస్పోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫోటో కాపిస్తే కూడా వీసా వెళ్తుంది. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నారనుకో, ఏజెంట్కు ఒక్కసారి మొత్తం పేమెంట్ కట్టేయకుండి. వాళ్ళకేం చెప్పుర్రంటే, నేను ఆడ పని మీద ఎక్కిన తర్వాత పని నువ్వు చెప్పిన పని అయితేనే మా వాళ్ళు నీకు ఇక్కడ డబ్బులు ఇచ్చేస్తారు, నేను అక్కడ నుంచి ఫోన్ చేసి చెప్తే అని చెప్పేసి చెప్పండి. ఇట్లా జాగ్రత్తలు తీసుకుంటే మీరు సేఫ్గా అంటే సేఫ్గా వస్తారు. మీరు అనుకున్న పని దొరుకుతుంది, మీరు అనుకున్నంత జీతం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈ జాగ్రత్తలు తీసుకొని ఏ దేశానికన్నా పోవడానికి ఆలోచించుర్రి. ఉంటాం మరి, బాయ్.